బెంగళూరులోని అతిపెద్ద మాల్ అంటే ఫెనిక్స్ వారి మాల్ ఆఫ్ ఏషియా. అది మొత్తం 1.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది బయట నుంచి చూడటానికి ఒక మాదిరిగా అంటే సాధారణంగా కనిపించినా లోపలికి పోతే మాత్రం మాయాబజారే. ఇది చూడండి, ఎంట్రన్స్లో ఏర్పాటు చేసిన ఈ పక్షి. అలాగే డిఫరెంట్గా వాటర్ ఫౌంటైన్. ఈ వాటర్ ఫౌంటైన్కి అమర్చిన గ్రానైట్ మన ప్రకాశం జిల్లాలోని బలికొరవకు చెందిన స్టీల్ గ్రే. ఇంకా ఎంట్రన్స్లో చూడండి ఇంత నీట్గా చేశారు. ఈ వాటర్ ఫౌంటైన్ నైట్ టైం చూస్తే సూపర్గా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే ఎంట్రన్స్లో చుట్టుపక్కల చెట్లతో అలంకరించి డిస్నీ వరల్డ్ని అరేంజ్ చేశారు. ఇది చూస్తే అసలు ఒక 3D సెటప్ ఏర్పాటు చేయడం వలన అవి మన మీదకే వస్తున్న ఫీలింగ్ కలుగుతూ చాలా చక్కగా ఉంది. అలాగే చూపర్లను ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడ ప్రత్యేకతలకు వస్తే ప్రపంచంలో అన్ని దేశాల బ్రాండెడ్ కంపెనీస్ సంబంధించిన షాప్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నేను ఈవినింగ్ టైం వెళ్ళటం వలన మాల్ మొత్తం లైటింగ్స్తో దగదగా మెరిసిపోతుంది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే దర్శనమిస్తాయి. ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ బిల్ చూస్తే మాత్రం స్టార్స్ని ఈజీగా లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే గుయ్యమనే రేట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మీద ఒక 5 నుంచి 6 ఫ్లోర్లు దాకా ఉన్నాయి. ఇక్కడ ఇది ప్రస్తుతానికి ఇది గ్రౌండ్ ఫ్లోరు. ప్రతి చోట అంటే ఎటువైపు వెళ్ళినా సరే అక్కడ ఎక్స్కలేటర్స్ పెట్టారు. ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి. ఇది బేసిక్గా జపాన్లో ఇది బాగా ఫేమస్, కానీ ఇండియాలో కూడా వచ్చేసింది. దీంతో అందరూ చక్కగా ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. సెల్ఫీలు దిగేవాళ్ళు సెల్ఫీలు, ఇంకా ఫ్యామిలీస్ అయితే లేడీస్ పిల్లలు కూడా చక్కగా వెళ్ళి ఆ బొమ్మతో ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ మనకి ఏ ఫ్లోర్లో ఏ షాప్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళు డిస్ప్లే ఇచ్చేసారు. ప్రతి ఫ్లోర్లో ఉంది ఈ సెటప్. ఇక్కడ మీరు ఈ చుట్టుపక్కల చూస్తే అసలు ఎటు చూసినా బ్రాండెడ్ షాపీసే. చూడండి, ఒక ఫ్లోర్ ఎక్కాను పైకి. ఒక ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఎట్లా ఉందో ఇది మొత్తం ఒక మాల్ ఒక సైడ్ అనమాట. ఇట్లాంటి 3 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ చూపిస్తే చూడండి, ఇది టైటానిక్ సినిమాలో కానీ చూపించినట్టు ఆ పైన సెటప్ ఎట్లా చేశారు. మొత్తం ఫ్లోర్స్ మొత్తం లైటింగ్తో దగదగా మెరిసిపోతూ చెట్లను అరేంజ్ చేసి, ఆర్టిఫిషియల్ చెట్లు అయినా కానీ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ అందరూ కూర్చొని చక్కగా సేద తీరుతున్నారు. ఇక్కడ చూడండి, వాటర్ ఫౌంటైన్స్ చూసుంటారు. ఇక్కడ వాటర్ స్లైడింగ్ పైనుంచి కింద దాకా స్లైడింగ్ ఎట్లా చూపించున్నారో చూడండి. అరేంజ్మెంట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అసలు ఈ మొత్తం మాల్ మొత్తంలో, ఈ మాల్లో ఎటువైపు వెళ్ళినా కానీ మనం ఇటు నుంచి వచ్చామా అనేది అర్థం కాదు. అట్లాగే ఇవి చూడండి, అసలు ఎంత లెందీగా ఉన్నాయో. అసలు ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో తెలియదు, కానీ ఇట్లాంటివి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిజైన్స్తో సెటప్ చేశారు. ఇక్కడ మీరు చూడండి, మాల్ ఆఫ్ ఏషియా అని హెడ్డింగ్స్ దగ్గర ఫొటోస్ ఎట్లా దిగుతున్నారు. మొత్తం ఇట్లా వాల్ పేపర్స్ లాగా, అంటే ఫారెన్ లేడీస్ కానీ ఇంకా మోడల్స్ తోటి బాగా సెటప్ చేశారు. ఇది ఇంకొక సైడు అరేంజ్ చేసిన డిస్నీ వరల్డ్. అది చూడండి, ఇది డైరెక్ట్గా చూస్తే మాత్రం మన మీదే పడుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. మీకు వీడియోలో ఎంతవరకు అది అనిపిస్తుందో నాకు తెలియదు. మీరు ఒకసారి బెంగళూరు వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు వాళ్ళు చక్కగా విండో షాపింగ్ అయినా చేయొచ్చు. ఎందుకంటే షాపింగ్ చేసే కెపాసిటీ ఉన్నోళ్ళు మాత్రమే చేయాలి. ఎందుకంటే అవన్నీ బ్రాండెడ్ ఐటమ్ వలన చాలా కాస్ట్ ఉంటాయి. కామన్ పీపుల్ మ్యాక్సిమం ఎఫోర్డ్ చేయలేరు అవి. అయితే మీకు ఆఫర్స్ కూడా దొరుకుతాయి. ఇంతకుముందు ఇచ్చాను కదా, ఇవి దగ్గరగా చూడండి లైటింగ్ ఎట్లా ఉందో. ఇవి మనకి సినిమాల్లోనే కనిపిస్తాయి, అయితే ఒకటే కనిపిస్తాయి, కానీ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక్కొక్క సైడు ఒక్కొక్క డిజైన్తో ఉన్నాయి. మొత్తం గోల్డ్ టచ్ ఇచ్చారు. ఆ లైటింగ్ కానీ అక్కడున్న అవి ఇవి మొత్తం అన్ని ఫ్లోరు ఓపిక్గా తిరిగితే ఒక రోజు సరిపోదు ఈ షాపింగ్ మాల్ మొత్తం తిరగడానికి. అంత బాగా సెటప్ చేశారు. అయితే లాస్ట్ ఫ్లోర్లో లైవ్ మ్యూజిక్ కూడా అరేంజ్ చేశారు.
అది మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. లైవ్ మ్యూజిక్ అసలు మొత్తం యూత్ మొత్తం అక్కడే చేరి బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి ఫ్లోర్లో అసలు ఎక్కడెక్కడ ఏ షాప్స్ ఉన్నాయి అని వాటి మ్యాప్స్ మొత్తం ఇచ్చారు. ఎక్కడికక్కడ గైడ్లైన్స్ ఉంటాయి. మీకు ఏదన్నా ఒక షాపు, ఒక ఐటెం మీకు బ్రాండెడ్లో తీసుకోవాలనుకుంటే ఆ షాప్ ఎక్కడ ఉందనేది ఆ ఫ్లోర్లో కంపల్సరీ ఉంటుంది. చూడండి, ఇక్కడ కలర్ఫుల్గా ఇచ్చారు. ఏ ఫ్లోర్లో ఏ ఏ పాయింట్లో ఉందనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. అవి చూసుకొని మీకు కావాల్సింది, అంటే టైం వేస్ట్ కాకుండా, ఎవరన్నా టైంపాస్ చేయడానికి వస్తే బాధలేదు, అట్లా కాకుండా టైం తక్కువ ఉండి షాప్ ఎక్కడుందో తెలియకపోతే వాళ్ళకి ఇది చాలా ఈజీగా డైరెక్షన్స్ చూపిస్తుంది. ఎక్కడికక్కడ ఎక్స్కలేటర్స్ ఉన్నాయి. ఎక్కడానికి దిగడానికి చాలా చక్కగా అరేంజ్ చేశారు. షాప్స్ కూడా అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం లోకల్ వాళ్ళ కన్నా నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారని అర్థమైంది. మొత్తం నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు షాప్స్లో. అందరూ చెప్తారు షాప్స్ కానీ, ఆఫీసులు కానీ, కంపెనీస్ కానీ వస్తే లోకల్ వాళ్ళకి ఎక్కువ జాబ్లు వస్తాయని. అది చాలా వాటికి కరెక్ట్ కాదు. ఎందుకంటే నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి. నార్త్ ఇండియన్స్ ఎక్కడైనా సరే డామినేషన్గా ఉంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఇంకా వెరైటీ సెటప్ చేశారు ఇక్కడ. ఈ ఫొటోస్ దిగడానికి మాత్రం సూపర్ ప్లేస్. ఎవరైనా వెళ్ళి మంచిగా ఫొటోస్ తీసుకుంటూ టైం పాస్ కాక టైం ఎలా వేస్ట్ చేయాలి, లేదు బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఒక చోట ఎక్కడ చూడాలి అని అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షను. ఎవరైనా దీన్ని చూడటానికి వెళ్ళాలి అనుకుంటే గూగుల్లో మాల్ ఆఫ్ ఏషియా అని కొట్టండి, ఈజీగా అడ్రస్ వచ్చేస్తుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ జరుగుతుందని చెప్పాను కదా, అది ఎలా ఉంటుందో మీరు లైవ్లో విందూరు చూడండి. మొత్తం మోగిపోయింది కాదు, నేను అక్కడ మాల్లోకి ఎంటర్ అయిన కానించి లైవ్ మ్యూజిక్ రన్ అవుతూ ఉంది, కానీ నేనే వెళ్ళలేదు. ఇప్పుడే జస్ట్ అయిపోయింది, క్లోజ్ చేశారు. ఇంకా అదే లాస్ట్ సాంగ్ అనమాట. అయితే అది మొత్తం ఇందులో పెడితే నాయిసీగా ఉండి నేనేం చెప్తున్నాను మీకు అర్థం కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. అందుకే నేను అది మ్యూట్లో పెట్టేశాను. ఇప్పుడే జస్ట్ అయిపోయింది. ఇది చూడండి, ఇది మొత్తం మాల్ పైనుంచి కింద దాకా. నేను టాప్ ఫ్లోర్లో ఉన్నాను ఇప్పుడు. మొత్తం మాల్ అవుట్లుకింగ్ ఒకసారి చూడండి. లైవ్ షో ఇక్కడ అయిపోయింది జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. ఇప్పుడే దగ్గరికి వచ్చాను నేను. ఇంకంతా జనం చిన్నగా వెళ్ళిపోతున్నారు. నేను కూడా చిన్న కిందకు వచ్చాను. ఇక్కడ లాస్ట్ కింద ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను మళ్ళీ. ఇక్కడ చూడండి, ఫ్రూట్ మార్కెట్, అంటే ఫ్రూట్స్ షాపింగ్స్, అంటే ఇవి గ్రోసరీస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇట్లా ఉన్నాయి. చాలా బాగుంది. అది కూడా చాలా ఫ్రెష్ ఫుడ్స్ ఉన్నాయి. అలాగే ఏ షాపింగ్ మాల్ అయినా గోల్డ్ అంటే జ్యువెలరీ షాప్ నేను ఎక్కడా చూడలేదు. ఇన్ని షాపింగ్ మాల్ చూశాను, హైదరాబాదు, చెన్నై, వైజాగ్, ఇట్లా అన్ని సిటీల్లో చూశాను, కానీ ఇక్కడ మాత్రం గోల్డ్ షాపింగ్ మాల్ ఉండటం ఆశ్చర్యం అసలు. మలబారు, తనిష్క్ ఇట్లాంటి మంచి బ్రాండెడ్ కంపెనీస్ ఇక్కడ పెట్టారు. అంటే షాపింగ్ మాల్స్కి వచ్చి కూడా గోల్డ్ పర్చేజ్ చేస్తారనే విషయం నాకు ఈరోజే అర్థమైంది. ఆల్మోస్ట్ షాపింగ్ మాల్ మొత్తం తిరిగేశాను. అంతా తిరిగితే లాస్ట్లో ఒక విచిత్రం గమనించాను. మన క్రికెట్ టీం కెప్టెను ఒక యాడ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అసలు మైండ్ బ్లర్ అయిపోయింది నాకు. ఎవరో గుర్తుపట్టారా? హార్దిక్ పాండ్యా ఇన్ అండర్వేర్ యాడ్. సూపర్ కాదు? ఎలా ఉంది ఈ మాల్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. బాగా నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని డెవలప్ చేయండి. థ్యాంక్ యూ.